సో కరెంట్ సిచ్యువేషన్స్లో వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి. సో మెనీ ఆఫ్ ద క్వశ్చన్స్ కూడా మనకి ఇట్లా జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హిస్టరీలో, మోడర్న్ హిస్టరీలో ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్ అండ్ మోస్ట్ ఫేవరెట్ క్వశ్చన్ ఆఫ్ యూపీఎస్సీ ఇస్ వై బ్యాటిల్ ఆఫ్ పానిపట్ టుక్ ప్లేస్. ఎందుకు బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది కేవలం పానిపట్ అనే ప్లేస్లో మాత్రమే ఎందుకు ఎందుకు వై రెవల్యూషనరీ లేకపోతే ఒక హిస్టరీ మేకింగ్ బ్యాటిల్స్ అనేవి కేవలం పానిపట్లో మాత్రమే ఎందుకు చోటు చేసుకున్నాయి? యూపీఎస్సీ అడగాలనుకుంటే పానిపట్ యుద్ధం అంటే ఏంటి, లేకపోతే వాట్ ఈజ్ పానిపట్ వార్స్ అని అడగొచ్చు. కానీ ఎందుకు పానిపట్లోనే యుద్ధం చోటు చేసుకుంది? సో ఇలాంటి క్వశ్చన్స్, ఇది ఒక ఎగ్జాంపుల్గా మాత్రం నేను కోడ్ చేస్తున్నాను, ఇలాంటి క్వశ్చన్స్ అడగడం వల్ల యూపీఎస్సీ ఒక క్యాండిడేట్ నుంచి, ఒక ఆస్పిరెంట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే ఒక థాట్ ప్రొవోకింగ్ అండ్ అనలిటికల్ అప్రోచ్ని యూపీఎస్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే రేపన్న రోజు సర్వీస్ వచ్చిన తర్వాత యూ నీడ్ టు యాక్ట్ ఇన్ అ సిచ్యువేషన్. మనం ఒక సిచ్యువేషన్లో మనం యాక్ట్ చేయాలి. సో దాని గురించి మన యొక్క నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకోవడం అనేది అందరూ చేసే పనే. సో ఒక స్టాటిక్ బుక్స్ చదివినా, విండోస్ మనం ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్లో మన ఇన్ఫర్మేషన్ చదివినా, వికీపీడియాలో చదివినా, కరెంట్ అఫైర్స్ ఫాలో చేసిన ఇన్ఫర్మేషన్ అనేది అందరి దగ్గర ఉంటుందండి. కానీ దానికి ఉన్నటువంటి అప్రోచ్, దాన్ని మనం ఎలా అప్రోచ్ అవుతాం, ఆ ఇన్స్టెంట్గా మనం ఎలా రియాక్ట్ అవుతామని యూపీఎస్సీ అడుగుతుంది. సో దాన్ని మనం బిల్డ్ చేసుకోవాలంటే, ఒక నోబుల్ ఒక నోబుల్ రెస్పాన్స్ని మనం బిల్డ్ చేసుకోవాలంటే వీ మస్ట్ పార్టిసిపేట్ ఇన్ డిబేట్స్. ఎందుకంటే ఆ డిబేట్లో పాల్గొన్నప్పుడు మనకు వేరు వేరు వ్యక్తుల అభిప్రాయాలు మనకు అర్థమవుతాయి. సో అభిప్రాయాలన్నింటినీ మనం కన్సిడర్ చేసుకుని, ఇప్పుడు వేరే వేరే వ్యక్తులు అంటే వాళ్ళ సొంత అభిప్రాయాలు ఎవరు చెప్పరు. సో వాళ్ళు చదివినటువంటి ఆర్టికల్స్లో కానీ, వాళ్ళు చూసినటువంటి యూట్యూబ్ ఛానల్స్లో కానీ, వాళ్ళు విన్నటువంటి కామెంటరీస్లో కానీ, విన్నటువంటి ఒపీనియన్స్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి ఏం జరుగుతుంది అంటే వేరే వేరే ఒపీనియన్స్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. దాన్ని బట్టి ఒక కాంప్రహెన్సివ్ అవుట్పుట్ మనం ఇవ్వగలుగుతాం. సో దిస్ ఇస్ ది బెస్ట్ అప్రోచ్ టు ఆన్సర్ ఎనీ యూపీఎస్సీ క్వశ్చన్. దాన్ని మనం మనసులో పెట్టుకొని టుడే వీఆర్ గోయింగ్ టు కండక్ట్ డిబేట్ ఆన్ వైలెన్స్ ఎట్ మణిపూర్. సో ఈరోజు మన దగ్గర ఉన్నారు సాయి పవన్ కుమార్ సార్. సో ఆయన యూపీఎస్సీ సీనియర్ ఆస్పిరెంట్, ఆయన ఎన్నో అటెంప్ట్స్ ఇచ్చారు. సో ఈయన ఎంతోమంది గైడెన్స్ కూడా ఇస్తున్నారు అండ్ ఎన్నో అకాడమీస్లో ఆయన ఆయన యొక్క ఫ్రీ క్లాసెస్ ఆయన ప్రొవైడ్ చేస్తూ చాలామంది స్టూడెంట్స్ని ఎంపవర్ చేస్తున్నారు. సో మనం ఈరోజు ఒక డిబేట్ని మనం ఈయనతో మనం కండక్ట్ చేయబోతున్నాం. సో అందరూ కూడా దయచేసి వెయిట్ చేయండి. సో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మనం అన్నీ అడుగుతాం. ఆయన అప్రోచ్లో, ఆయన గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్లో, ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లో, సో ఆయన ఈ యొక్క డిస్ప్యూట్కి, ఈ యొక్క డిబేట్కి ఆయన ఎలా రెస్పాండ్ అవుతారు అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. Hi, good evening, Suman. హౌ ఆర్ యూ సార్, హౌ ఆర్ యూ? Fine. How about you? ఫైన్. మీకు ఈ డిబేట్, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? First of all, I హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ ఇక్కడ ఏంటంటే సో ఈ డిబేట్ వల్ల సో మెనీ థింగ్స్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో ఇక్కడ హిస్టారికల్ యాక్టర్స్ ఎలా ఉంటాయి, సో నా యొక్క అభిప్రాయాలు ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఎలా ఉంటాయి అనేది ఒక ఎవల్యూషన్ అనేది చేసుకుంటారు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్. యా, సో మనం ప్రతి ఏం చేసినా ఒక్కరు కూడా ఒక సగటు యాస్పిరెంట్కి యూస్ఫుల్గా, హెల్ప్ఫుల్గానే మనం చేద్దాం. మీ పాలసీ అదే అండ్ మా సో ఛానల్ పాలసీ కూడా అదే. సో సార్, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్ మన డిబేట్ని ఒక 3 పార్ట్స్గా మనం సెగ్రిగేట్ చేసుకుందాం. సో ఓకే చాలామంది చూస్తారు కాబట్టి. సో ఫస్ట్ ఓకే పార్ట్లో ఫస్ట్ గివ్ అస్ అన్ ఇన్పుట్. సో మీ యొక్క ఇన్ఫర్మేషన్, మీ యొక్క అవుట్పుట్స్, మీ యొక్క మీరు గ్యాదర్ చేసుకున్న మీకున్నటువంటి నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని మీరు దాని గురించి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ 6 minutesలో మీరు మాకు ఇచ్చేయండి. సో ఇప్పుడు మనకి టైమ్ 22:37 అయింది జిఎస్టీ ఓకే ప్రకారం. మీరు ఒక 6 minutesలో దాని గురించినటువంటి ఇన్ఫర్మేషన్, ఇన్ఫోగ్రాఫ్ మీరు మాకు ఇచ్చేయండి. అండ్ ఓకే సెకండ్ సెషన్లో నేను మిమ్మల్ని క్రాస్ క్వశ్చన్స్ అడుగుతాను. ఒక 6 క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతాను. సో ఈ 6 క్వశ్చన్స్ కూడా చాలా కాంప్రహెన్సివ్గా వేరే వేరే సోర్సెస్లోంచి చాలామంది స్టూడెంట్స్ అడిగినటువంటి క్వశ్చన్స్. దీన్ని బేస్ చేసుకుని యూపీఎస్సి అడిగే క్వశ్చన్స్ని మనం టాలీ చేసుకుని వాటిని మనం కాంప్రహెండ్ చేసి, సో ఆ క్వశ్చన్స్ని మిమ్మల్ని అడుగుతాను. ఆ క్వశ్చన్స్ గురించి మీరు నాకు ఆన్సర్ చెప్తారు. ఒకవేళ ఈ ఈ యొక్క పరిస్థితిలో ఒకవేళ మీరు చెప్పింది నాకు అర్థం కాకపోయినా, మీరు చెప్పింది నాకు ఏవైనా ఒకవేళ నా ఐడియాలజీకి లేకపోతే నా అండర్స్టాండింగ్కి ఒకవేళ అది కనుక కాంట్రడిక్టెడ్గా ఉంటే నేను డెఫినెట్లీ మీకు క్రాస్ క్వశ్చన్స్ వేస్తాను. సో
మనం ఈ సెషన్ని డెఫినెట్లీ. 15 మినిట్స్లో క్లోజ్ చేసుకుందాం. సో ఫస్ట్ మీ యొక్క ఇన్ఫోగ్రాఫ్కి 6 మినిట్స్ మనం కేటాయించుకుందాం. అండ్ షూర్. తర్వాత వచ్చినటువంటి నా క్రాస్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్స్కి 16 మినిట్స్ మనం కేటాయించుకుందాం. సో అప్పటికి మనకి 21 మినిట్స్ అవుతున్నాయి. సో మనం ఓకే. పెట్టుకున్నటువంటి టైం లిమిట్ 45 మినిట్స్ వరకు మనం టైం లిమిట్ పెట్టుకున్నాం. ఆ తర్వాత ఈ వీటికి ఎప్పుడైతే మీరు ఆన్సర్ ఇవ్వడం మొదలు పెట్టారో నేను క్రాస్ క్వశ్చన్స్ అయితే నేను మిమ్మల్ని అడగను. ఓకే. థర్డ్ సెషన్ ఏదైతే ఉందో ఆ థర్డ్ సెషన్స్లో మీరు చెప్పిన పాయింట్స్ని నేను వేరే వేరే సోర్సెస్లో ఒకవేళ వేరే వేరే స్టూడెంట్స్ అయినటువంటి పాయింట్స్ గ్యాదర్ చేసుకుని ఒకవేళ వాటిలో కనుక నాకు అండర్స్టాండింగ్ సరిగ్గా అర్థం కాకపోతే మీరు చెప్పింది నేను మరలా వాటిని రిపీట్ చేస్తాను మీకోసం. సో మీరు ఓకే. నాకు తిరిగి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో దీంతో ఒక 10 మినిట్స్లో థర్డ్ సెషన్ మనకి క్లోజ్ అవుతుంది. సో ఇప్పటికి మనకి ఎంత టైం అవుతుందండి? ఓన్లీ 30 to 40 minutes అవుతుంది. 30 మినిట్స్. సో మిగిలిన టైం ఏదైతే ఉందో ఆ మిగిలిన టైంలో సో మనం ఒక కామన్ డిస్కషన్ ఆన్ ద టాపిక్ మనం చేద్దాం. సో ఈవెన్ నా ఇన్పుట్స్ నేను ఇస్తాను, మీ ఇన్పుట్స్ మీరు ఇస్తారు. సో దానివల్ల ఏంటంటే ఒక ఫైనల్గా ఒక ఆడియన్స్కి లేకపోతే ఒక యాస్పిరెంట్కి చూసినప్పుడు ఓకే ఒక 2 ఇన్పుట్స్ అతని ముందుకు వచ్చాయి. సో ఈ ఇన్పుట్స్ కూడా చాలా కాంప్రహెన్సివ్గా వాళ్ళకి కనబడతాయి. సో చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి దీనివల్ల లభిస్తుంది. సో ఎక్కువ మనం టైం వేస్ట్ చేయకుండా సో ఈ 3 క్యాడర్స్లో ఈ 3 స్టేజెస్లో మన ఇంటర్వ్యూని మనం స్టార్ట్ చేద్దాం. ఓకే సార్, ప్లీజ్ ఓకే. స్టార్ట్ యువర్ ఇన్ఫోగ్రఫీ. థ్యాంక్ యూ. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మణిపూర్ వైలెన్స్ అనే దాని మీద తీసుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిబేట్ అనేది. సో ఈ మణిపూర్ వైలెన్స్ అనేది ఎలా స్టార్ట్ అయింది, దాని యొక్క కీ ఇష్యూస్ ఏంటి, అండ్ ఈ వైలెన్స్ అనేది ఎలా ఇంపాక్ట్ అవుతుంది అండ్ అది ఇండియన్ గవర్నమెంట్కి అండ్ ఆ మణిపూర్ స్టేట్స్కి అనేది చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వశ్చన్స్ రేస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్రీఫ్ ఓవర్ వ్యూ అనేది తెలియాలి. సో మణిపూర్ అనేది ఒక నార్త్ ఈస్టర్న్ ఇండియన్ స్టేట్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇథనిక్ డివైడేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీటీస్ అండ్ కుకీ కమ్యూనిటీస్ మీద ఈ రెండిట్లో తెగల మధ్య గొడవలు అనేది రేజ్ అవుతుంది. సో ఇది 2008 నుండి వస్తున్న ఇష్యూ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ మీటీస్ అనేది నాన్ ట్రైబల్ కమ్యూనిటీ. ఈ నాన్ ట్రైబల్ కమ్యూనిటీకి ఏం జరిగిందంటే ఇక అక్కడున్న గవర్నమెంట్ మణిపూర్ గవర్నమెంట్ ఏం జరిగిందంటే పొలిటికల్ డామినెన్స్ ద్వారా షెడ్యూల్ ట్రైబ్స్ అనే స్టేటస్ని ప్రొవైడ్ చేసింది. సో ఈ షెడ్యూల్ ట్రైబ్స్ అనే స్టేటస్ని మీడియాస్కి ఎలా ప్రొవైడ్ చేయడం వల్ల ఈ కుకీ కమ్యూనిటీస్కి ఏంటి ఆపర్చునిటీస్ అనేది తగ్గిపోతున్నాయి. అలాగా ల్యాండ్ క్వాలిఫికేషన్స్ అనేది అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ప్రొటెక్టెడ్ ఇల్ ఏరియాస్ కానీ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కానీ ఇలాగా ఇలా కీ ఇష్యూస్ అనేవి బిహైండ్ వైలెన్స్ వెనకాల ఉన్నాయన్నమాట. సోషల్ ఎకనామిక్ డిస్పారిటీస్ అంటారు వీటిని. సో దీంట్లో కీ ఇష్యూస్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ థింగ్ వచ్చేసరికి ఎథనిక్ డివైడ్. ఈ మీటీస్ అనేది 50% పాపులేషన్ అనేది డామినేట్ చేస్తుంది ఇక్కడ ఈ మణిపూర్ స్టేట్స్లో. ఎక్కడ ఇంపాల్ వ్యాలీ అనే ఏరియాలో 10% ఆఫ్ ల్యాండ్ అనేది ఈ మీటీస్ అనేది మాత్రమే హోల్డ్ చేస్తున్నారు. అలాగే కుకీస్ అనే ట్రైబ్స్ వాళ్ళు ఏం చేశారంటే 40% ఆఫ్ పాపులేషన్ అనేది దీనికి ఉంటే బట్ హిల్ ఏరియాస్ ప్రొటెక్టెడ్ హిల్ ఏరియాస్ అండ్ 90% ఆఫ్ ల్యాండ్ అనేది ఈ కుకీస్ ట్రైబ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే హలో. వాళ్ళకి అనేది ఆక్యుపై అనేది ఉందన్నమాట. సో ఇక్కడ మీటీస్ వాళ్ళు అనేది ఏంటంటే ఆ హిల్ ఏరియాస్ లోకి వెళ్ళి ఆ ల్యాండ్ బై చేయడం కుదరదు. సో మీటీస్ ఆ తెగవారికి గవర్నమెంట్ ఏం చేసిందంటే పొలిటికల్ డామినెన్స్ వల్ల ఎస్టీ స్టేటస్ అనేది ప్రొవైడ్ చేసింది. ఈ ఎస్టీ స్టేటస్ ప్రొవైడ్ చేయడం వల్ల అక్కడ ఏం జరుగుతుందంటే ల్యాండ్ యొక్క వాల్యూ పెరుగుతుంది వాళ్ళు యూజ్ చేసుకుంటాకి అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ కుకీస్ వాళ్ళకి ఇబ్బందికరంగా అనిపించి ఈ తెగవాళ్ళు ఆ తెగవాళ్ళ మీదకి వైలెన్స్ అనేది స్టార్ట్ చేశారు, ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఏమేమి ఇంపాక్ట్ అవుతున్నాయి అంటే ల్యాండ్ రైట్స్ అండ్ ఎస్టీ స్టేటస్ని రెండింటిని ఇంప్రూవ్ ప్రభావితం చేస్తుంది. అండ్ గవర్నమెంట్ యాక్షన్స్ ఎలా తీసుకుంటుంది ఏంటి అనేది ఈ వైలెన్స్లో తెలుసుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ. సో ఈ రీసెంట్ ఇంపాక్ట్స్ 2008 నుండి జరుగుతున్నాయి కదా, ఈ రీసెంట్ ఇంపాక్ట్స్ వల్ల ఇది సో మెనీ ఆఫ్ పీపుల్స్ అనేది చనిపోయారు. సో దేని వల్ల అనేది గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ రీసెంట్ ఇంపాక్ట్స్ ఎలా వచ్చాయంటే ఆ, ప్రజా వ్యతిరేకత క్రైసిస్ ఎలాగంటే మీకు 1000 ఆఫ్ పీపుల్స్ అనేది డిస్ప్లేస్ అయ్యారు. అలాగే లైఫ్స్ అనేది లాస్ట్ అయిపోయారు.
కమ్యూనిటీస్ అనేవన్నీ ఆల్రెడీ అన్నీ పోలరైజ్ అయిపోతున్నాయి. అండ్ గవర్నెన్స్ యొక్క ఛాలెంజెస్ అనేవి బ్రేక్ డౌన్ అవుతున్నాయి. ఇలాగ నేషనల్ సెక్యూరిటీ రిస్క్స్ అనేవి కూడా ఎక్కువవుతున్నాయి. ఎందుకంటే మణిపూర్ అనేది ఇండియన్ బోర్డర్ సెక్యూరిటీ ఏరియాలో ఉంది సౌత్ ఈస్ట్ ఏషియాలో. సో మనకి ఆ మయన్మార్ బోర్డర్ కదా! ఆ మయన్మార్ బోర్డర్ యొక్క బోర్డర్ సెక్యూరిటీకి రిస్క్ అనేది ఫార్మ్ అవుతుంది. సో ఇలా ఈ వైలెన్సెస్‌ని రిజాల్వ్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఎలా ఎఫోర్ట్ చేస్తది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ 3 డేస్ నుండి జరుగుతుంది కాబట్టి, మనకి ఎన్ఐఏ అనేది ఇన్వాల్వ్ అయ్యింది దీంట్లో. ఈ మణిపూర్ వైలెన్స్‌లో. సో, ఈ మణిపూర్ వైలెన్స్‌లో ఇది కంట్రోల్ చేయడానికి, ప్రొటెస్ట్‌ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఎలా ఇనిషియేటివ్స్ స్టార్ట్ చేసింది? ఆ ఇనిషియేటివ్స్ కరెక్టా? రాంగా? ఆటిల వల్ల ఈ ఇష్యూ అనేది రిజాల్వ్ అవుతుందా? ఫ్యూచర్‌లో ఇండియాకి నేషనల్ సెక్యూరిటీ రిస్క్స్ ఏమైనా ఉంటాయా? మయన్మార్ బోర్డర్ దగ్గర అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో, ఇది ఈ మణిపూర్ వైలెన్స్ యొక్క బ్రీఫ్ ఐడియా ఏంటంటే ఒక 2 తెగల దగ్గర వచ్చిన విభేదాలనమాట ఇవి. సో, మిస్టర్ సుగు ఈ వార్‌ని మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను.